హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే రసం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రసం పొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ రసం పొడితో చింతపండు రసం కానీ టొమాటో రసం కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చలికాలంలో ఇలా రసం పొడితో రసం ప్రిపేర్ చేసుకుని తింటే చాలా హాయిగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అదే గ్లాస్తో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ ఒక గ్లాస్ మినప్పప్పుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి ఈవెన్గా ఫ్రై చేసుకోలేము అని అనుకుంటే విడివిడిగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవచ్చు. దీనిలోనికి అదే గ్లాస్తో పావు గ్లాసు జీలకర్రని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 10 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి ఈ దినుసులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం రసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇదంతా బాగా బ్లెండ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.